అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వాసుదేవరెడ్డి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ చూడడానికి బక్కపల్సగా గాలెత్తి ఎగిరిపోయేలాగా ఉంటాడు కానీ అసలు మనోడు చేసింది అయితే మామూలుది కాదండి. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి. ఇలాంటి చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు లెక్కర్ వచ్చింది చూడండి, జగన్ గారిది బూమ్ బూమ్ పేర్లు, ప్రెసిడెంట్ మెడలు, ఇంకేంటి తమ్ముడు పేర్లు, ఏ పేర్లు, మా ఆఫీసులో తాగి కూడా ఒక్కడు లేడు బ్యాడ్ లెక్క. ఇలాంటి పేర్లు కొత్త పేర్లతో రిలీజ్ అయిన లెక్కర్ మొత్తాన్ని, అది కూడా కల్తీ మద్యాన్ని కాస్ట్లీ మద్యంగా తయారు చేసి కాస్ట్లీ మద్యంగా ఆ బాటిల్లో నింపి పేద ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అయిన ఈ వాసుదేవరెడ్డి. అండ్ మీకు గుర్తుందా ఢిల్లీ లెక్కర్ స్కాము? ఢిల్లీ లెక్కర్ స్కామ్ను బూచిగా చూపించి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ కేసీఆర్ గారి గారాల కూతురు కవిత గారిని అరెస్ట్ చేశారు. పెద్ద నాయకులను అరెస్ట్ చేశారు. ఇంతగా లెక్కర్ స్కామ్ వాల్యూ ఎంత అంటే దాదాపు 100 కోట్లట. పెద్ద నాయకులు అంటే ఒక 20 కోట్లు 10 కోట్లు అలా ఉంటుందేమో ఒకవేళ. కానీ ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ జాగ్రత్తగా తనిఖీ చేస్తే ఈడీ సిబిఐ వచ్చి తక్కువ 30-40 వేల కోట్లు ఉంటుంది. తక్కువ అయితేనే 30-40 వేల కోట్ల కుంభకోణానికి సూత్రధారి బక్కపలసిన వ్యక్తే. ఈయన ఇంట్లో ఏదో మరి బంగారం దొరికింది అంటున్నారు, 60 కేజీలు ఎంత, మరి ఎంతవరకు ఏదో నాకు తెలీదు. డబ్బు ఉందట, సంథింగ్ ఏ ఉన్నాయట. సార్ నాకు ముందుగానే బెయిల్ ఇచ్చేయండి అని అప్లికేషన్ పెట్టాడట ఎక్కడికి, హైకోర్టుకి. నీకు అసలు సిగ్గుందా లేదో వాసుదేవరెడ్డి అని అడిగిందట కోర్టు. ఎంత పెద్ద స్కామ్ చేసి నువ్వు ఎలాగయ్యా బెయిల్ అడుగుతున్నావు, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా మీరు అందరూ ఆశ్చర్యపోయి ఉంటుంది హైకోర్టు కూడా. అందులో A1 జగన్మోహన్ రెడ్డి గారేనట, A2 మన సార్ మన వాసుదేవరెడ్డి గారు. మరి నాకు తెలిసి ఫస్ట్ అరెస్ట్ సార్ తోటే మొదలవుతుందేమో బోణి అనుకుంటున్నాను. చిన్న చితక స్కామ్ కాదండి. ఇప్పుడు ఓన్లీ డబ్బుల కోసమే చేసిన స్కామ్ అయితే ఏమని అనుకోవచ్చు. కానీ వీళ్ళు అమ్మిన కల్తీ లెక్కర్ వల్ల కొన్ని వేల మంది హాస్పిటల్ పాలైపోయారండి. లివర్లు పాడైపోయి, ఆ డ్యామేజ్ అయిపోయి హాస్పిటల్ పాలైపోయిన వాళ్ళు దాదాపు ఒక 5,000 మందో 6,000 మందో మరి ఎన్ని వేలల్లోనే చనిపోవడం జరిగింది. కల్తీ లెక్కర్ మృతులు వేలల్లో జనం చనిపోయారు. ఇక్కడ మహిళల తాళిబొట్లు తెగిపోయి పిల్లలు అనాథలు అయిపోయారు. ఏంటి ఇంత ఈ 5 సంవత్సరాల్లోనే అంటే, ఇప్పుడు జనరల్గా లెక్కర్ తాగితే మందేసి కూడా ఎప్పటికన్నా గ్యారంటీ అడిగి లివర్ డ్యామేజ్ అయిపోద్ది, లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని నాశనం అయిపోతాయి. కానీ దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో జరగాల్సింది వీళ్ళు అమ్మిన కల్తీ లెక్కర్ వల్ల 5 సంవత్సరాల్లో జరిగిపోయింది. 5 సంవత్సరాల్లో పోయారు. 50 రూపాయల బాటిల్ని 200 అమ్మారు. మళ్ళీ అదేదో పెద్ద బంగారం లాగా. ఇప్పుడు అలవాటు ఉన్నవాడు దాని ఏం మానుకోలేడండి. దానికి కూడా వీళ్ళొక అబద్ధం, రేటు పెంచితే తాగటం మానేస్తారు. ఎంత ఘోరంగా చెప్పేవారంటే అండి, నిజంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వీళ్ళు చెప్పే అబద్ధాలు విన్నప్పుడు కొన్నిసార్లు నాకు ఏడుపు వచ్చేదండి. ఎందుకంటే వాళ్ళు అలా చెప్తున్నారు, అమాయకమైన ప్రజలు నమ్మేలాగా ఉన్నాయి ఆ మాటలు. ఇప్పుడు అమ్మ ఈ మాటలు మళ్ళీ నమ్మేసేలాగా ఉన్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళే వస్తే నాశనం అయిపోతుంది సమాజం మొత్తం ఇది అయిపోద్ది అనుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రెస్ మీట్లో అన్నాడండి, ఏమనంటే డిస్టిలరీస్ నేను ఒక్కదానికి కూడా నేను ఇవ్వలేదు నేను పర్మిషను, ఇప్పుడున్న డిస్టిలరీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పర్మిషన్ ఇచ్చినయే, కావాలంటే చెక్ చేసుకోండి అన్నాడు. అది వినేవాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసండి. అవునా అని ఒకవేళ చెక్ చేస్తే ఏమో డిస్టిలరీస్కి ఆయన ఇచ్చి ఉండొచ్చు పర్మిషన్. అది మొత్తం అన్నీ చంద్రబాబు నాయుడు గారు అటండి పర్మిషన్ ఇచ్చిందంతా ఆయనట. ఇందులో జగన్ గారికి ఏం సంబంధం లేదంటే నమ్మేసి జనం ఉంటారని ఆ రోజు చాలా టెన్షన్ పడ్డానండి. కానీ అమ్మో మన వాళ్ళు దేశముదురులు, ఏ ఒక్క అబద్ధాన్ని కూడా నమ్మలేదండి వాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఒక్క అబద్ధాన్ని కూడా నమ్మలేదు. ఎందుకంటే ఒకవేళ ఈ మందు తయారు చేసే కంపెనీలకి పర్మిషన్ ఆయన ఇచ్చుండొచ్చు. కానీ అక్కడ ఆ మందు తయారవ్వకుండా అప్పుడున్న బ్రాండ్లు ఏవైతే పెద్ద బ్రాండ్లు ఉన్నాయో, ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఉన్నాయో అవి తయారవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిన అదే డిస్టిలరీస్ని జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు తీసుకుని అక్కడ కల్తీ లెక్కర్ తయారు చేసి దాన్ని ఎక్కువ రేటుగా అమ్ముకుని, ఆ తప్పు ఎవరిది అంటే గతంలో డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిది అంటున్నారు. చంద్రబాబు గారు ప్రారంభించిన అమరావతి వీళ్ళకి పనిచేయదు, అమరావతిని కొలాబ్ చేసేస్తారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిన డిస్టిలరీస్ వీళ్ళకి ఉపయోగం కాబట్టి వాటిని కంటిన్యూ చేస్తా. అసలు నేను అప్పుడు చెప్పి ఉండండి ఇవన్నీ, కానీ నేను చెప్పి ఉండు కానీ ఇది ఎంతమందికి అర్థమవుతుంది, అసలు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు పక్కన ముఖ్యమంత్రి లాంటి వాడు పెద్ద అబద్ధాలు చెప్తుంటే నాలంటోడు చెప్పిన మాటలు అసలు ఎవరైనా వింటున్నారంటావా? మళ్ళీ ఆయన మాటలే నమ్మి మళ్ళీ ఆయనకే ఓటేసి ఏమైపోద్దిరా బాబు రాష్ట్రాన్ని బాధపడేవాళ్ళం మేము అందరం. కానీ అమ్మో ఆంధ్రుడు అంటే అసలు మామూలుడు కాదని నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే నేనైతే జగన్ గారి మీద కోపంగా మాట్లాడలే,
రేపొద్దున ఎవరైనా సరే అలాంటి స్ట్రాటజీలతో కనుక ఏపీలో రాజకీయం చేయాలనుకుంటే వాళ్ళకి ఇలాంటి గతే పడుతుంది అనేది ఈరోజు బెంచ్ మార్క్ క్రియేట్ చేసి వదిలేశారండి ఏపీ ప్రజలు. బాబా తెలుగు వాళ్ళు మీరు తోపులే, తోపులు అంతే. సార్ అయితే వెళ్ళిపోతాడండి, ఇవాళ వెళ్ళిపోతాడు, రేపు వెళ్ళిపోతాడు తెలీదు, కానీ అన్ని సాక్ష్యాల ఆధారాలు దొరికేస్తాయి. ఇలా చాలా తెలుగుగా చేస్తారు. ఇలా క్రైమ్ అంత ఈజీగా దొరికేలా చేయరు. వీళ్ళ క్రైమ్ను పట్టుకోవడానికి సిబిఐ, జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆధారాలు సేకరించడానికి. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, దొరకకుండానే ఉంటుంది, కానీ అయినా కూడా దొరుకుతారు. ఎందుకంటే ఎక్కడో చోట తప్పు చేయకుండా ఉండరండి. ఇన్ని వేల కోట్ల కుంభకోణం, ఇసుకలో వేల కోట్ల కుంభకోణం అంటే ఇంక డబ్బంతా మనం సంపాదించుకుని అందులో ఒక ముష్టి ప్రజలకు పారేసి వాళ్ళకి ఇగో చంద్రబాబు నాయుడు గారు అలాగా, పవన్ కళ్యాణ్ గారు ఇలాగని అబద్ధాలు చెప్పేసి ఇక ఎప్పటికీ మనం అధికారంలో ఉండిపోతామనే ఒక మెరుపు కళలు అన్నారండి వీళ్ళు. మెరుపు కళలు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికీ ఇంకా ఆయన రియలైజ్ అవ్వలేదు, అరే నా అబద్ధాలు జనాలు నమ్మలేదు, ఆ జనాలకు అర్థమైపోతుంది, ఇక మనం అబద్ధాలు చెప్పకూడదు, ఇంక మనం ఏమాడినా ఫెయిర్ గేమ్ ఆడాలి. సరే ఇప్పటిదాకా ఏదో జరిగిపోయింది, క్షమించండి నన్ను, నేను అదే ఒక అబద్ధాలతో గెలుద్దాం అనుకున్నాను, అది నా తప్పే, కాబట్టి ఆంధ్రప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నాను, ఇక నుంచి నేను నిజాయితీగా ఉండాలనుకున్నానని చెప్తే కనీసం పార్టీ మనుగడలో ఉంటుంది. మీరు గెలవటం అయితే అసాధ్యం ఇప్పట్లో, కానీ కనీసం పార్టీ మనుగడలో ఉంటుందండి. కానీ ఇప్పటికీ ఆ తప్పు ఒప్పుకోకుండా మళ్ళీ అవే అబద్ధాలు. లేదు ఒక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 6వ సంవత్సరం వస్తుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 5వ సారి సీఎం అవుతారు. ఏముండదు తేడా, ఏ మార్పు ఉండదండి.